స్థితిలో అరే ఈ వచనంలో చెప్పిన దాని ప్రకారంగా ఉందాం, ఈ వచనంలో చెప్పిన దాని ప్రకారంగా ఉండాలి. కానీ ఎక్కడ మన చుట్టూ ఎవరు ఉండే పరిస్థితి అట్లాగా కనపడదు. మనల్ని పడగొట్టడానికి, మన ఆలోచన చెదరగొట్టడానికి ఎనీ టైం మన చుట్టూ లోకంగా ఉండే వాళ్ళు ఉంటారు. డబ్బు సంపాదిద్దాం, ఫ్లోర్లు వేద్దాం, కారు మార్చి కొత్త కారు కొంటున్నాం బ్రదర్, పెద్దది మన లేటెస్ట్ మోడల్ వచ్చింది అది కొందాం అంటాడు. ఆఫీస్ కాడికి వెళ్తే అటాకు, ఇంటి దగ్గరికి వస్తే అటాకు, ఈ పక్కనే 2 ఫ్లోర్లు వేస్తున్నాను అంటాడు. ఆఫీస్ కాడికి వెళ్తే కొత్త కారు కొంటున్నాను అంటాడు. ఇంకో దగ్గర ప్రతి నిత్యం ప్రతి సెకండ్ విశ్వాసి పైన దాడి జరుగుతూనే ఉంటుంది. నువ్వు పొద్దున పూట బలంగా ఉండి ఆత్మీయంగా మధ్యాహ్నానికి అది నీరసపడ్డావు అనుకో, ఏం చేస్తారు? మధ్యాహ్నం అటాక్ చేసినప్పుడు పడిపోవాలి. కోట లోపల బలంగా ఉండి కోటపైకి ఆహారం లేకుండా ఎక్కేవనుకో, ఎవరైతే కోట మీద అటాక్, ప్రతి చోట జరిగిద్ది అటాక్. కాబట్టి ప్రతి క్షణం కూడా ఆ వాక్యం అనేది మన కాపుదల తప్ప, లేకపోతే మనలో కాపుదల ఉండదు. కాబట్టి లోకములో అట్లా ఉండవాలి. మనం ఎప్పుడైతే మెంటల్గా మిగతా వాళ్ళు తింటారు, వాళ్ళు కాకపోతే ఎవరు తింటారు, మనం మాత్రం ఇట్లాగే తినాలి. మనం మాదిరి కదా ఈ లోకానికి ఉప్పు వెలుగు ఎవరంట? మనము, అవునా? కాబట్టి వాళ్ళకి మాదిరి కనపరచడానికే నేను ఉండాల్సిన రీతికి ఉండాలి. ఆ జ్ఞానం వివేకాలు ఆయన కృపను బట్టి నాకు ఇచ్చాడు కాబట్టి నేను మాదిరిని కనపరచాలి అని అంటున్నాడు. అందుకని ఏంటంట, డబ్బు దాయాలనో, పేరు దాయాలనో, ఆరోగ్యం దాయాలనో, లేకపోతే పలుకుబడి సంపాదించాలనో నువ్వు పని చెయ్యబాకు. అట్లాంటి ఆలోచనని నీ దరిదాపుల్లోకి రానికుండా దూరం పెట్టగలిగే వివేకం నువ్వు సంపాదించుకో. ఆ వివేకం లేకపోతే నువ్వు నేను దాన్ని దూరం పెట్టలేమో. పుట్టి క్రైస్తవులైనా సరే ఖచ్చితంగా డబ్బు దాస్తాం, దాని మీద చూపు నిలబెడతాం. దావీదు చూపు నిలబెడితే ఏమైంది? యాదృచ్ఛికంగా అట్లాంటి లోకంలో కనపడతాయిగా. అయినా బలం కలిగిన వాళ్ళు ఏంటంటే మామూలుగా వాళ్ళ పనులు చేసుకుంటూ ముందుకి సాగిపోతారు. బలం లేని వాళ్ళు ఏం చేస్తారు? చూపు నిలబడిపోయింది. చూపు తిప్పుకునే పరిస్థితి బలం వాళ్ళకి సరిపోదు కదా. కాబట్టి ఇట్లాంటి ఆలోచన లోక సంబంధంగా మనం ఏదో ఈ లోకంలో పేరుగాంచినవి దగదగ మెరిసిపోయాయి, వాటిని సంపాదిద్దామని నువ్వు ఎక్కడ పని చేయబాక, నువ్వెప్పుడు వ్యాపారం చేయబాక. ఆ ఉద్దేశంతో అర్థమవుతుందండి. గొప్పోడు అనిపించుకోవాలి. ఈ లోకంలో విలువలు ఇస్తారు కదా, పెద్ద కార్లు, పెద్ద బంగ్లాలు, వీటన్నిటికీ. వాటి కోసం ఎప్పుడు కూడా నువ్వు పని చేయొద్దు. అలాంటి ఆలోచనని దరిదాపుల్లో కూడా రానికుండా నువ్వు దూరం పెట్టే వివేకాన్ని నువ్వు పొందుకో. అక్కడ అండర్లైన్ వాడు ఆ వివేకము. ఆ వివేకం లేకపోతే నువ్వు నేను అనుకున్నా పడిపోతాం. అవునా? నువ్వు నేను అనుకున్నా పడిపోతాం. కాబట్టి తర్వాత ఏమంటున్నారు? 5వ వచనంలో ఏమంటున్నారు? ఏమైందంట? అది చూసారా ఏమైందంట? పెట్టి తీయటం 6 ఉన్నాయి, మనకేం దిగులు లేదు.